హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి విటారా బ్రెజా అండి, జెడ్ఏఐ ఆటోమేటిక్ వేరియంట్ అండి, డీజిల్ కారు. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి, పెరల్ వైట్ ఇది. కారు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2020 అండి. మీకు 2035 వరకు మీకు వెహికల్ యొక్క లైఫ్ అనేది ఉంటుందన్నమాట. కార్ అయితే ఒక డాక్టర్ గారు యూజ్ చేస్తున్నటువంటి కార్ అనమాట అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాదు, ఆటోమేటిక్ అనమాట అండి, గేర్ సిస్టమ్ అనేది. కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడొచ్చు వెహికల్ నెంబర్ కూడా మీకు 9 టోటల్ నెంబర్ అయితే వేయించుకోవడం జరిగింది అనమాట అండి. ఫ్రంట్ సెక్షన్లో మీకు చూడొచ్చు చిన్న బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మేజర్ అయితే కాదు, చాలా స్మాల్ అనమాట. అలాగే టైర్ సెక్షన్ కూడా మనం చూడొచ్చు క్లియర్ అని. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కండిషన్ అయితే ఒక 50% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే చూసినట్లయితే ఎలా వీల్స్ వస్తుందన్నమాట ఇది. నెక్స్ట్ మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. సార్ అయితే చాలా జాగ్రత్తగా వెహికల్ యూజ్ చేయడం జరిగింది. అలాగే రైట్ సైడ్ సెక్షన్లో కూడా మీకు ఎలాంటి డ్యామేజ్ కానీ, రస్ట్ కానీ, డెంటింగ్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో డాక్టర్ గారు అయితే యూజ్ చేశారనమాట. రీర్ సెక్షన్లో కూడా మీకు టైర్ కండిషన్ అయితే ఇది కూడా ఒక 50 to 60% టైర్ కండిషన్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. క్లియర్గా పిన్ టు పిన్ చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని డోర్ కండిషన్ చూపిస్తాను. చూడొచ్చండి, అక్కడ రస్టింగ్ కానీ ఇబ్బంది అయితే లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. అలాగే డోర్ కండిషన్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి, రస్టింగ్ కూడా లేదనమాట. చాలా జాగ్రత్తగా వెహికల్ అనేది షోరూమ్ మెయింటైన్ చేయడం జరిగింది. డోర్ బ్రాకెట్స్ కూడా ఇక్కడ ఓపెన్ కాలేదండి, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా పంచింగ్ ఏ విధంగా ఉందన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చు క్లియర్గా అని. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కార్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం కాదండి. అలాగే రీర్ సెక్షన్లో కూడా రైట్ సైడ్ డోర్ కండిషన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ పంచింగ్ ఉందండి, రస్టింగ్ కూడా లేదనమాట ఎక్కడ కూడాని. జంక్షన్ అంతా కూడా మీకు క్లియర్గా చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. అలాగే డోర్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్గా ఉందండి, ఎక్కడ ఎలాంటి కనీసం రస్ట్ అయితే లేదనమాట. అలాగే రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా వీడియోలో చూపిస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా చూడొచ్చు, ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందండి, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. నేను ప్రతిదీ కూడా మీకు జెన్యున్గా చెప్పడం జరుగుతుందండి, ఎలాంటి హిడెన్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి కారు సంబంధించి. అలాగే మనకి చూడొచ్చు రీర్ సెక్షన్లో కూడా మీకు ఇక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ, డెంట్స్ కానీ లేవు. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉంటాయి తప్ప మేజర్గా అయితే మాత్రం కార్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సార్ అయితే చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ని యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకు ఒకసారి రియర్ డిక్కీ డోర్ ఓపెన్ చేసి మనం ఒకసారి స్పేస్ చూద్దాం, బ్యాక్ సైడ్ స్పేసు, డిక్కీ స్పేసు. అలాగే డోర్ కండిషన్ కూడా డిక్కీ డోర్ కూడా చూడొచ్చు, ఇదంతా ఒరిజినల్ ఉందండి, ఎక్కడ కూడా రస్టింగ్ లేదు. అలాగే మనకి పంచింగ్ అంతా కూడా ఒరిజినల్ ఉందన్నమాట, మనం అయితే చెక్ చేయడం జరిగింది. ఒరిజినల్ పేస్టింగ్ కూడా చూడొచ్చు, జంక్షన్ అంతానే క్లియర్ కట్గా పిన్ టు పిన్ ప్రతిదీ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే స్పేసెస్గా ఉంటుందండి డిక్కీ డోరు, మీకు కింద స్పేస్ అంతా కూడా చాలా ఎక్కువ స్పేసెస్గా ఉంటుందన్నమాట ఈ వెహికల్ సంబంధించి. అలాగే మనకి స్టెఫిన్ టైర్ కూడా చూడొచ్చు వీడియోలోని, న్యూ కండిషన్ ఉందండి. స్టెఫిన్ టైర్ అయితే సార్ అయితే యూజ్ చేయలేదన్నమాట, అంత అవసరం రాలేదు వాళ్ళకి. క్లియర్గా చూడొచ్చు, 100% మీకు స్టెఫిన్ టైర్ కండిషన్ అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా రస్టింగ్ కూడా లేదండి, చాలా జాగ్రత్తగా ఉంది వెహికల్ అంతా కూడా. మీరు క్లియర్గా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి చెక్ చేసుకున్నా పర్లేదండి. ఇంటీరియర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, మంచి కండిషన్లో ఉంది ఇంటీరియర్ అంతా కూడా. నెక్స్ట్ మీకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కూడా వెహికల్ కండిషన్ అంతా చూడొచ్చు. డీజిల్ కార్ అండి, మంచి మైలేజ్ వస్తుంది, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది. డీజిల్ కార్లు మీకు ఆటోమేటిక్ గేర్ సిస్టంలో దొరకడం చాలా కష్టం. రీర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ కూడా చూడొచ్చండి, ఒక 50 to 60% టైర్ కండిషన్ ఉంది. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. పిన్ టు పిన్ ప్రతిదీ మీకు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రొఫైల్ అంతా చూడొచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవండి. కార్ అయితే మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. అలాగే ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు, ఇది ఒక 60% టైర్ కండిషన్ ఉందండి. ఫ్యూచర్లో అయితే మాత్రం టైర్స్ అయితే పడతాయండి, మిగతా విషయాలు అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సస్పెన్షన్ పరంగా కూడా క్లియర్గా చూడండి, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు, మంచి కండిషన్లో ఉందన్నమాట. అలాగే మనకి రీర్ సెక్షన్లోని డోర్ కండిషన్ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. చూడొచ్చు, డోర్ అంతా ఒరిజినాలిటీ ఉంది, ఇక్కడ రస్టింగ్ కానీ, డెంటింగ్ కానీ లేదు. డోర్ జంక్షన్ కూడా చూడొచ్చండి, ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి రియర్ సెక్షన్లో కూడా మనకి రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఒకసారి పిల్లర్ కండిషన్ కూడా వీడియోలో చూపిస్తాను, క్లియర్గా చూడొచ్చు. మీకు ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట ఇది. వెహికల్ అంతే మాత్రం మంచి కండిషన్లో ఉంది. చాలా జాగ్రత్తగా కస్టమర్ డాక్టర్ అవడం వల్ల చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు, ఒరిజినాలిటీ ఉంది, జంక్షన్ అంతా ఒరిజినల్ ఉంది. అలాగే డోర్ అంతా కూడా
క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో మీకు మెన్షన్ చేయడం జరుగుతుందండి. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు, చూడొచ్చు క్లియర్గాని. నెక్స్ట్ రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఈ పిల్లర్ కండిషన్ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇదంతా కూడా ఒరిజినల్ పంచింగ్ అండి. నేనైతే వెహికల్ అంతా చెక్ చేయడం జరిగిందనమాట. వెహికల్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఎవరు తీసుకున్నా సరే మంచి కండిషన్లో ఉన్న కారు పర్చేస్ చేసిన ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మీకు వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కారు సంబంధించి చూడొచ్చు. ఈ వెహికల్ సంబంధించి మనకి పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయండి. అలాగే వెహికల్ రేటింగ్ చెప్తానండి. డిస్ప్లే చూడొచ్చు 96,000 అయితే తిరిగిందండి. వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. వెహికల్ సంబంధించి ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్. 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి, అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయండి. అలాగే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా చూడొచ్చండి. అలాగే చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉందండి. ఏసీ సంబంధించి కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. రివర్స్ క్యామ్ టచ్ స్క్రీన్ ఉందండి, చూడొచ్చు క్లియర్ కానీ. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. ముందే చెప్పాను కదా, చాలా మోస్ట్ డిమాండబుల్ వెహికల్ అనమాట. చాలామంది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అడుగుతున్నారు. సీట్ కవర్స్ కూడా నీట్ కండిషన్లో ఉన్నాయండి, న్యూ కండిషన్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఏ సీట్ కవర్ కూడా మనకి కనీసం చిరుగు కూడా లేదనమాట. ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఇంటీరియర్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అలాగే మనకి రియర్ సెక్షన్లో కూడా ఒకసారి మనం చెక్ చేద్దామండి కండిషన్ ఎలా ఉందన్నది. చూడొచ్చు సీట్ కవర్స్ ఒరిజినల్ ఉన్నాయి, హెడ్ రెస్ట్ ఉందనండి. అలాగే మీకు డోర్ మ్యాట్ కూడా క్లియర్గా చూడొచ్చు, చాలా ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయన్నమాట. కార్ అంతా కూడా మంచి కండిషన్లో ఉందండి. ఎవరు తీసుకున్నా సరే మనం కొత్త కార్ని పర్చేస్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. సార్ అయితే చాలా జాగ్రత్తగా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ కారు మెయింటైన్ చేయడం జరిగిందనమాట అండి. అలాగే మనకి నెక్స్ట్ మనకి కారు సంబంధించినటువంటి ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. యాక్సిలేషన్ వచ్చి కూడా మనకి ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి మీకు చూపించడం జరుగుతుందండి. రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కూడా మీకు అప్రాన్స్ ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉందండి. న్యూ కండిషన్ ఉందండి. మొత్తం బానెట్ తీసిన తర్వాత ఒరిజినల్ ఇంజిన్ కండిషన్ అయితే ఉందన్నమాట. న్యూ బ్యాటరీ చూడొచ్చు. అలాగే మనకి ఇంజిన్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మీరు ఎలాంటి టెక్నీషియన్ తీసుకొచ్చి చూపించుకున్నా మాకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. నాకు నమ్మకం మీద మీరు అయితే తీసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసుకోవడం మనం చెక్ చేద్దామండి. ఒకసారి యాక్సిలేషన్ ఇచ్చి ఫ్రెండ్స్, మనకి ఇంజిన్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నేనైతే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆయిల్ రిఫ్లెక్షన్ కానీ కంప్లైంట్స్ అయితే ఏం లేవండి. కార్కి అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. సార్ అయితే తంబ వేసి టోకెన్ రెడీ చేసి ఫస్ట్ ఓనర్ కాబట్టి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేంజ్ చేస్తారనమాట అండి. వెహికల్ అయితే మాత్రం ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. వెహికల్ సంబంధించి నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ సరికి మారుతి సుజుకి విటారా బ్రెజా ZDI ఆటోమేటిక్ వేరియంట్ అండి. వెహికల్ నెంబర్ కూడా 9 టోటల్ వచ్చిందనమాట. సార్ అయితే 9 టోటల్ నెంబర్ కూడా వేయించుకోవడం జరిగింది. కార్కి అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. నా నమ్మకం మీద మీరు అయితే తీసుకొచ్చారనమాట. వెహికల్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. నేనైతే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను మీకు. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే మీకు కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 7,20,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. మంచి ధరలోనే మీకు అయితే క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఇంకా లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. వెహికల్ సంబంధించి 7,20,000 అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. స్లైట్లీ నెగిషియబుల్ ఉందన్నమాట. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఎవరు తీసుకున్నా సరే మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ పర్చేస్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఫైనల్గా ఎవరైనా వీడియో చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.